ఆస్ట్రేలియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో అధిక అంచనాలతో, ప్రతిభ మరియు అనుభవంతో నిన్న జట్టుతో ప్రవేశించింది. వెస్టిండీస్ మరియు యూఎస్ఏలో జరగనున్న ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా స్క్వాడ్లో అనుభవజ్ఞులైన మరియు డైనమిక్ కొత్తవారి సమ్మేళనాన్ని కలిగి ఉంది. ప్రతి ఒక్కరూ టైటిల్ కోసం యొక్క అన్వేషణను సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్గా మిచెల్ మార్ష్ ఉంటాడు. ఆస్ట్రేలియా ప్రకటించిన 15 మందితో కూడిన సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వైడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోస్ హజల్వుడ్, జోస్ ఇంగ్లీష్, ఆస్టన్ అగర్, కెమెరాన్ గ్రీన్ మరియు నథన్ ఎల్లేజ్. అయితే ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. మొదటగా డేవిడ్ వార్నర్ వస్తాడు. రెండో స్థానంలో ట్రావిస్ హెడ్, మూడో స్థానంలో మిచెల్ మార్ష్, నాలుగో స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్, ఐదో స్థానంలో మార్కస్ స్టోయినిస్, ఆరో స్థానంలో టీమ్ డేవిడ్, ఏడో స్థానంలో మాథ్యూ వైడ్, ఎనిమిదో స్థానంలో ఆడమ్ జంపా, తొమ్మిదో స్థానంలో ప్యాట్ కమిన్స్, 10వ స్థానంలో మిచెల్ స్టార్క్, 11వ స్థానంలో జోస్ హజల్వుడ్ వచ్చే అవకాశాలున్నాయి. డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్లో అత్యంత హిట్టింగ్ ఓపెనర్లలో ఒకడు. టీ20 ఇంటర్నేషనల్లో 31.25 యావరేజ్తో 140.34 స్ట్రైక్ రేట్తో 3000 పరుగులు పైగా అతని అనుభవం మరియు దూకుడు బ్యాటింగ్ అగ్రస్థానంలో టోన్ను సెట్ చేయడానికి కీలకం. వార్నర్కు మొదటి నుండి బౌలర్లను దంచికొట్టడం అతన్ని ఆస్ట్రేలియా లైనప్లో కీలక ఆటగాడిగా చేసింది. ఇక రెండో స్థానంలో వచ్చే ట్రావిస్ హెడ్ వార్నర్తో పాటు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కలయికలను తీసుకురావాలని భావిస్తున్నారు. హెడ్ దాదాపు 30 యావరేజ్తో 140 స్ట్రైక్ రేట్తో దాదాపుగా 700 టీ20 పరుగులను సాధించాడు. దేశీయ మరియు అంతర్జాతీయ క్రికెట్లో అతన్ని ఇటీవల ఫామ్ విభిన్న ఆట పరిస్థితులకు అనుగుణంగా నమ్మదగిన ఓపెనర్గా అతని స్థానాన్ని పటిష్టం చేసింది. అతని ఐపీఎల్ ఫామ్ మరియు అతని కొత్త యుగం విధానం ఆసీస్కు సహాయపడతాయి. మూడో స్థానంలో వచ్చే మిచెల్ మార్ష్ కొత్తగా నియమించబడిన టీ20 కెప్టెన్. టాప్ ఆర్డర్ బ్యాటర్గా మరియు నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తాడు. మార్ష్ 17 వికెట్లతో పాటు టీ20లలో 32.50 యావరేజ్తో మరియు 128.45 స్ట్రైక్ రేట్తో 1200 పైగా పరుగులు చేశాడు. అతని నాయకత్వం నైపుణ్యాలు మరియు ఆల్రౌండర్ సామర్థ్యాలు ఆస్ట్రేలియన్ జట్టుకు సమతుల్యతను మరియు లోతును అందిస్తాయి. అతను 2021లో ఆస్ట్రేలియా జట్టు తరపున రాణించాడు. నెంబర్ 4లో వచ్చే గ్లెన్ మ్యాక్స్వెల్ తన పేలుడు బ్యాటింగ్ మరియు బహుముఖ ఆఫ్ స్పిన్ బౌలింగ్కు ప్రసిద్ధి చెందాడు. 30 యావరేజ్తో దాదాపుగా 250 పరుగులు మరియు 155.36 స్ట్రైక్ రేట్తో మ్యాక్స్వెల్ అతని రోజున మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అదనంగా పొదుపు ఓవర్లు బౌలింగ్ చేయడం మరియు కీలక వికెట్లు తీయడంలో అతని సామర్థ్యం జట్టుకు గణనీయమైన విలువను జోడిస్తుంది. నెంబర్ 5లో వచ్చే మార్కస్ స్టోయినిస్ ఒక శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు నమ్మకమైన మీడియం పేసర్. అతను టీ20లలో 29.57 యావరేజ్తో మరియు 145 స్ట్రైక్ రేట్తో 940 పైగా పరుగులు సాధించాడు. బ్యాట్ మరియు బాల్తో రెండింటితో స్టోయినిస్ యొక్క బహుముఖ ప్రజ్ఞ అతనిని ఆస్ట్రేలియన్ లైనప్లో ముఖ్యంగా కష్టమైన పరిస్థితుల్లో రాణిస్తాడు. నెంబర్ 6 టీమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్కు సరికొత్త మరియు దూకుడు విధానాన్ని తీసుకువచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు సాపేక్షంగా కొత్త అయినప్పటికీ అతను ఇప్పటికే దాదాపు 40 యావరేజ్తో మరియు 150.42 స్ట్రైక్ రేట్తో 1000కి పైగా పరుగులు చేశాడు. సులువుగా బౌండరీలు క్లియర్ చేయగల డేవిడ్ యొక్క సామర్థ్యం అతని ఆస్ట్రేలియాకు ప్రమాదకరమైన ఫినిషర్గా మార్చింది. నెంబర్ 7 మాథ్యూ వైడ్ అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మరియు కఠినమైన బ్యాటింగ్ మరియు పదునైన గ్లౌ వర్క్స్కు ప్రసిద్ధి చెందాడు. అతను 26.45 యావరేజ్తో మరియు 133.85 స్ట్రైక్ రేట్తో 1000కి పైగా టీ20 పరుగులను కలిగి ఉన్నాడు. ఒత్తిడిలో వాడే అనుభవం మరియు ప్రశాంతమైన ప్రవర్తన అమూల్యమైనవి, ప్రత్యేకించి అధిక స్టేక్స్ మ్యాచ్లలో ఆడుతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆడమ్ జంపా ఆస్ట్రేలియా యొక్క ప్రీమియర్ లెగ్ స్పిన్నర్. అతడి వికెట్ టేకింగ్ సామర్థ్యం మరియు నియంత్రణకు పేరుగాంచాడు. అతను 7.28 ఎకానమీ రేట్తో టీ20లలో 90 వికెట్లు తీశాడు. కీలక పార్ట్నర్షిప్లను బద్దలు కొట్టడంలో మరియు మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని సాగించడంలో జంపా యొక్క నైపుణ్యం అతని బౌలింగ్ దాడిలో ముఖ్యమైన భాగంగా చేస్తుంది. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకరైన ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా దాడికి పేస్ మరియు ఖచ్చితత్వాన్ని తెస్తాడు. 22.80 సగటుతో 50కి పైగా టీ20 వికెట్లు మరియు 7.00 ఎకానమీ రేట్తో కమిన్స్ ప్రారంభంలోనే నెక్స్ట్ చేయగల మరియు పరుగులు చేయడంలో అతని సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతని నాయకత్వం, అనుభవం మరియు క్రికెట్ చతురత జట్టు
అవకాశాలను మరింత పెంచుతాయి. 2023లో కెప్టెన్గా ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత అతను తన సహకారాన్ని అందించడానికి మరియు దాని పరిపూర్ణత సంవత్సరంగా మార్చడానికి వీలవుతాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ యొక్క ఎక్స్ప్రెస్ మరియు ప్రాణాంతకమైన యార్కర్లు మరి బలీయమైన టీ20 బౌలర్గా మార్చాయి. అతను టీ20లలో 18.90 సగటుతో మరియు 6.85 ఎకానమీ రేటుతో 60 వికెట్లు తీశాడు. పవర్ ప్లేలో అతను డెత్ బౌలింగ్లో చేయగల స్టార్క్ సామర్థ్యం ఉంది. టైటిల్ను కాపాడుకోవాలని ఆస్ట్రేలియా అతన్ని కీలకమైన ఆస్తిగా చేసింది. ఆ తర్వాత జోష్ హజల్వుడ్ తన స్థిరమైన లైన్ మరియు లెంగ్త్లో అత్యంత ప్రభావవంతమైన టీ20 బౌలర్గా ఎదిగాడు. అతను టీ20లలో 20.45 యావరేజ్తో 7.15 ఎకానమీ రేటుతో 50 వికెట్లు తీసుకున్నాడు. హజల్వుడ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ మరియు కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో నైపుణ్యం బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా మార్చాయి. ముఖ్యంగా ఈ 2024 ఆస్ట్రేలియా యొక్క టీంలో బౌలర్లు, బ్యాటర్లు లేదా ఆల్రౌండర్లు అయిన అన్ని విభాగాల్లో సరి అయిన మొత్తంలో ఫైర్ పవర్తో టోర్నమెంట్లోకి వెళ్తే అత్యంత సమతుల్యమైన మరియు గొప్పగా కనిపించే స్క్వాడ్లలో ఇది ఒకటి అని చెప్పచ్చు. అలా కాకుండా వారు చాలా బ్యాకప్ ఎంపికలను కూడా కలిగి ఉన్నారు. ఈ జట్టు టోర్నమెంట్లో అత్యంత ప్రమాదకరమైన జట్టులో ఒకటిగా మారబోతుంది. టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి దిగ్గజాలు ప్రత్యర్థులకు ఆటను సునాయాసంగా దూరం చేసే సత్తా కలిగి ఉన్నారు. జట్టు చేజింగ్లో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా చూడవలసిన కీలక ఆటగాళ్లలో ఒకరు. జట్టులో వీక్నెస్ చూస్తే జట్టులో స్పిన్నులో వీక్గా ఉంది. ఆస్ట్రేలియాకు సమస్యగా మారే ప్రధాన బలహీనతల్లో ఇది ఒకటి. వికెట్లు తీయగల ఏకైక స్పిన్నర్ అడమ్ జంపా ఒత్తిడిలో ఉంటాడు. అది కాకుండా 2022 నుండి టీ20 అతన్ని ఆస్టర్ అగర్ మరియు పార్ట్ టైం ఎంపికగా ఉన్న మ్యాక్స్వెల్ మాత్రమే ఇద్దరు స్పిన్నర్లుగా ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు కెమెరాన్ గ్రీన్ అద్భుతమైన ఆటగాళ్లు అని మనకు తెలుసు. కానీ వారు ఇప్పటి వరకు టీ20ల్లో గొప్ప ఫామ్లో లేరని గమనించడం ముఖ్యం. ప్రపంచ కప్కి వెళ్లే కీలక ఆటగాళ్లలో వారు ఒకరు కాబట్టి ఇది పెద్ద సమస్య కావచ్చు. ఏదేమైనా 2024 టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా అంచనా వేసిన ప్లేయింగ్ 11 పేలుడు బ్యాటింగ్, బహుముఖ ఆల్రౌండర్లు మరియు శక్తివంతమైన బ్యాటింగ్ దాడి యొక్క సమతుల్యత మిశ్రమాన్ని ప్రదర్శించింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మరియు ప్రభావవంతమైన కొత్త కలయిక బలమైన టైటిల్ డిఫెన్స్ వేదికగా నిలిచింది. డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మిచెల్ స్టార్క్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల మద్దతుతో మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా టోర్నమెంట్ యొక్క సవాళ్లను నావిగేట్ చేయడానికి మరియు వరుసగా ప్రపంచ కప్ విజయాలను లక్ష్యంగా చేసుకోవడానికి బాగా సన్నద్ధమైంది. ఈ జట్టులోని లోతు మరియు బహుముఖ ప్రజ్ఞ టీ20 క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క బలాన్ని హైలైట్ చేస్తుంది. ప్రపంచ కప్ వేదికపై అద్భుతమైన మ్యాచ్లు మరియు బలీయమైన ప్రదర్శనను అందిస్తుంది. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంటుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియచేయండి.